జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు మరియు పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన చంద్రుడు దశమ స్థానంలో ఉంటారు. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మరియు లాభస్థానంలో కూడా రాబోతున్నారు చంద్రుడు. దాని మూలంగా ధనపరంగా కూడాను ఈ వారంలో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 2వ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉన్నారు. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. కుటుంబ వ్యక్తులతో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ వ్యక్తుల నుంచి మీకు డబ్బు కూడా వచ్చే అవకాశాలంటూ ఎక్కువగా ఉన్నాయి. బుధుడు కర్కాటక రాశిలో బలం తక్కువగా ఉంటారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు, బిజినెస్ కారకుడు. అలాంటి బుధుడు లగ్నంలో ఉంటారు. కర్కాటక రాశిలో బలం తక్కువగా ఉంటారు. పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ప్రమోషన్స్ కూడా దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఎటువంటి లోటు అంటూ ఉండదు ఈ వారంలో. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అష్ట కష్టాలంటూ చూస్తారు మీరు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.